నమస్కారం. పూల వెన్నెల కథలకు స్వాగతం. ఇవాళ మనం మరొక చందమామ కథ విందాం. కథ పేరు చిత్రమైన సమస్య. కౌటిల్య నగరాన్ని ఖడ్గసేనుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు వీరశిఖామణి. అతని కత్తికి మాటకు కూడా ఈ లోకంలో ఎదురు లేకపోయింది. ఒకనాడు ఖడ్గసేనుడు కొలువులో ఉండగా ఆర్తనాదం చేస్తూ ఉన్న ఒక స్త్రీ అతడి ఎదుటకు వచ్చి నిలబడింది. ఖడ్గసేనుడు ఆ స్త్రీని ఓదార్చి దుఃఖానికి కారణం ఏమిటి అని అడిగాడు. అందుకామె, నా పేరు చంద్రావతి. నా భర్తను కాళయక్షుడు అనే రాజు అన్యాయంగా బంధించి చెరసాలలో పడవేశాడు. సర్వశక్తులు కల రాజు అని కదా మీకు బిరుదు. నా భర్త తిరిగి నాకు లభించేటట్టు చేయండి అని ప్రార్థించింది. కాళయక్షుడు అనేవాడు ఒకడున్నట్టే నేను ఎన్నడూ వినలేదే అన్నాడు ఖడ్గసేనుడు. అప్పుడు ఆ స్త్రీ విలపిస్తూనే, మహారాజా, మీరు కాళయక్షుడి పేరే వినలేదనటం ఆశ్చర్యంగా ఉంది. మీ దేశపు సరిహద్దులకు 3 ఆమడల అవతల అతడు పెద్ద కోట కట్టుకుని కంటబడిన ప్రతివాడిని బంధించి నానా యాతనలు పెడుతున్నాడు అని చెప్పింది. సరే, వాడి పొగరు అణుస్తాను. నువ్వు మాత్రం నిశ్చింతగా ఉండు. నీ భర్తను రక్షించే బాధ్యత నాది అంటూ ఆ స్త్రీకి ఖడ్గసేనుడు వెంటనే అభయం ఇచ్చాడు. ఖడ్గసేనుడు ఆ మట్టున కొలువు చాలించి ఒంటిపాటుగానే కాళయక్షుడి మీదకు కయ్యానికి బయలుదేరాడు. అడవులు, కొండలు, నదులు దాటి ఖడ్గసేనుడు కొన్నాళ్లకల్లా కాళయక్షుడి కోట సమీపానికి చేరుకున్నాడు. సైన్యం అది లేకుండానే స్వయంగానే కాళయక్షుణ్ణి ఓడించాలని ఖడ్గసేనుడి పట్టుదల. కోట సమీపించాడు. ద్వారాలు బంధింపబడి ఉన్నాయి. ద్వారాలను 3 సార్లు గట్టిగా తన్ని, ఈ కోటకు రాజైన వాడెవడో బయటకు రావచ్చు. ఖడ్గసేనుడు బాహాబాహీ యుద్ధానికి పిలుస్తున్నాడు అన్నాడు. వెంటనే కోట తలుపులు తెరుచుకున్నాయి. వికృతాకారుడొకడు పొట్ట చెక్కలయ్యేలాగా నవ్వుతూ, ఓహో, నువ్వా ఖడ్గసేనుడివి? అయితే నేనే కాళయక్షుణ్ణి. నాతో బాహాబాహీ యుద్ధానికి వచ్చావా అన్నాడు. కాళయక్షుడి ప్రవర్తన, అతడు మాట్లాడే తేలిక మాటలు ఖడ్గసేనుడికి విపరీతమైన కోపాన్ని తెప్పించినవి. వెంటనే వరలోని కత్తి దూసి అతడి పైకి దూకాడు. కాళయక్షుడు మళ్ళీ నవ్వాడు. ఖడ్గసేన, నీ కత్తి నీ స్వాధీనంలో ఉందనుకుంటున్నావేమో. నా కోటకు చుట్టూ ఆమడ దూరంలో నా అనుమతి లేనిదే గాలి కూడా కదలదు సుమా అన్నాడు. ఖడ్గసేనుడు మండిపడి కత్తి ఎత్తబోయాడు. కాని అతని చెయ్యి అంగుళం ఎత్తు కూడా లేవలేదు. కత్తి అలా చేతిలో వేలాడుతూ ఉండిపోయింది. నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలుసు అన్నాడు కాళయక్షుడు నవ్వుతూ. నీ శరణు వేడిన ఆ స్త్రీ భర్తను వదిలేస్తాను, కాని అతడికి బదులుగా నిన్ను బంధిస్తాను, సరేనా అన్నాడు ఖడ్గసేనుణ్ణి సమీపిస్తూ. నివ్వెరపోయాడు ఖడ్గసేనుడు. తన భుజబలం, పరాక్రమం ఎందుకు పనికిరాకుండా పోయినందుకు చాలా విచారించాడు. అతడు ఆలోచిస్తున్నంతలో కాళయక్షుడు మళ్ళీ ఇలా అన్నాడు. ఖడ్గసేన, నిన్ను బంధించడం నాకేమంత ఇష్టంగా లేదు. నేను అడిగిన ఒక ప్రశ్నకు సంవత్సరంలోగా నువ్వు సరైన జవాబు చెప్పగలిగితే నిన్ను క్షమించి వదిలేస్తాను. ఏమిటా ప్రశ్న అని అడిగాడు ఖడ్గసేనుడు వేరే దారి తోచక. ప్రశ్న ఏమంత పెద్దది కాదు, కానీ జవాబే కష్టమైంది. అయినా ఆ ప్రశ్న విను. అన్నిటికన్నా స్త్రీ మిన్నగా కోరేది ఏమిటి? 1 సంవత్సరం లోపల నువ్వు తెలుసుకుని చెప్పాలి అన్నాడు కాళయక్షుడు. సరే అని బయలుదేరాడు ఖడ్గసేనుడు. రాజోచితమైన తన దుస్తుల్ని మూట కట్టి భుజాన వేసుకుని ఒక సామాన్య పౌరుడిగా పట్టణాలు, గ్రామాలు తిరగసాగాడు. కాళయక్షుడు తనను అడిగిన ప్రశ్న అనేక మంది స్త్రీలను అడిగాడు. అన్నిటికన్నా స్త్రీ మిన్నగా కోరేది ఏమిటి? ఈ ప్రశ్నకు తలొక విధంగా జవాబు చెబుతూ వచ్చారు. అందమైన భర్త అని కొందరు, ధనవంతుడైన భర్త అని కొందరు అన్నారు. మరికొందరు బుద్ధిమంతుడైన భర్తను కోరుతుందన్నారు. ఈ విధంగా అందరూ అన్ని రకాల జవాబులు చెప్పారు. ఇంతలో సంవత్సరం గడువు పూర్తి వచ్చింది. కాళయక్షుడికి ఇచ్చిన మాట ప్రకారం ఖడ్గసేనుడు తిరిగి అతడి కోటకు బయలుదేరాడు. కొన్నాళ్లు ప్రయాణం చేసి ఒక రాత్రి మళ్లీ కోట ప్రాంతాలకు వచ్చాడు. ఖడ్గసేనుడు ఆ రాత్రికి కోట పక్కనే ఉన్న అడవిలో కాలం గడిపి తెల్లవారి కాళయక్షుణ్ణి కలుసుకోవచ్చును అనుకుని ఒక చెట్టు కింద విశ్రమించాడు. బాగా నడిరాత్రి అయ్యేసరికి దూరంలో చిన్న వెలుగు కనబడి స్త్రీ రోదనం వినబడింది. ఖడ్గసేనుడు నిద్రమత్తులోంచి బయటకొచ్చి ఆ స్త్రీ కంఠస్వరం వినపడిన చోటుకు వెళ్ళాడు. వికృతాకారి అయిన ఒక వృద్ధ స్త్రీ అతడి కంటపడింది. ఇంత రాత్రివేళ ఎందుకు దుఃఖిస్తున్నావు అని అడిగాడు ఖడ్గసేనుడు. నాకు ఇప్పుడు 80 ఏళ్ల వయస్సు. నన్ను వివాహం చేసుకునేవాడెవడూ దొరక్క 60 ఏళ్ల నుండి ఇలా దుఃఖిస్తున్నాను అన్నది ఏడుస్తూ ఆమె. ఖడ్గసేనుడు ఈ మాట విని చాలా ఆశ్చర్యపడ్డాడు. ఇంత వికృతంగా ఉన్న వృద్ధురాలికి వివాహం మీద అంత కాంక్ష ఏమిటా అనుకున్నాడు. అతడి నోటి నుంచి మాట రావడమే కష్టమైంది. అతడి ఆశ్చర్య కారణాన్ని గ్రహించిన ఆ వృద్ధ స్త్రీ ఇలా చెప్పసాగింది. ఖడ్గసేన మహారాజా,
మీరు ఇప్పుడు చాలా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. మీరు కాలయక్షుడి ప్రశ్నకు సరైన జవాబు తెలుసుకోలేకపోయారు. ఆ ప్రశ్నకు సరైన జవాబు నాకొక్కర్తికే తెలుసు. అయితే ఆ జవాబు చెప్పి పుణ్యం కట్టుకో. నీకు ఏది కోరినా ఇస్తాను. మాట తప్పను అన్నాడు ఖడ్గసేనుడు. సరే, మాట తప్పనన్నావు కనుక చెబుతున్నాను. కాలయక్షుడి ప్రశ్నకు జవాబిది. స్త్రీ అన్నిటికన్నా మిన్నగా కోరేది ఏమిటంటే తన ఇష్టానికి ఎవ్వరూ అడ్డు చెప్పకపోవటమే అన్నది ఆ వృద్ధ స్త్రీ. సరేనని ఖడ్గసేనుడు ఉదయమే కాలయక్షుడి వద్దకు వెళ్ళి ఈ జవాబు చెప్పాడు. జవాబు వింటూనే కాలయక్షుడు ఆశ్చర్యపడి ఖడ్గసేనుని తెలివితేటలను మెచ్చుకుని అతన్ని వదిలేశాడు. బ్రతుకుజీవుడా అనుకుంటూ ఖడ్గసేనుడు నేరుగా ఆ వికృతరూపి అయిన వృద్ధ స్త్రీ దగ్గరకు వచ్చి నీకు ఏం కావాలో కోరుకో అన్నాడు. వృద్ధ స్త్రీ నవ్వింది. తనకు కావలసిందేమిటో ఇప్పటికీ ఖడ్గసేన మహారాజు గ్రహించలేకపోయినందుకు ఆమె ఎంతో ఆశ్చర్యపడింది. మహారాజా, నాకు మాట ఇచ్చారు. ఇదిగో నాకు కావలసిందేమిటో చెబుతున్నాను. 60 ఏళ్ల నుంచి నన్ను వివాహం ఆడేవాని కోసం ఎదురు చూస్తున్నాను. నేటికి మీరు కనిపించారు. నా పైన కరుణించారు. మీ ఆస్థానంలో ఏ వీరుడినైనా చూచి నాకు పెళ్లి చేసి చిరకాలం నుంచి ఉండి ఉన్న నా కోర్కెను నెరవేర్చండి అన్నది. ఖడ్గసేనుడు నెత్తిన పిడుగుపడ్డట్టయింది. చూస్తూ చూస్తూ ఈ వృద్ధ కురూపిని తన ఆస్థానంలో ఏ యువక వీరుడు మాత్రం చేసుకోవడానికి ఇష్టపడతాడు? అయినా వాగ్దానం చెల్లించాలి కదా. ఆమెను వెంట పెట్టుకుని తిరిగి కౌటిల్య నగరానికి వచ్చాడు. చాలా కాలానికి మళ్లీ తిరిగి వచ్చిన మహారాజుకు రాజ్యంలో గొప్ప సన్మానం జరిగింది. కాని ఖడ్గసేనుడికి మట్టుకు దిగులు పట్టుకుంది. అతడు అన్నాహారాలు మాని రోజురోజుకి కృశింపసాగాడు. ఎవరెన్ని విధాల అడిగినా అసలు కారణం బయటపెట్టలేదు. చివరకు ఒకనాడు తన మేనల్లుడైన రూపధరుడికి వెల్లడించాడు. మామగారి బాధకు కారణం గ్రహించగానే రూపధరుడు ఆ కురిపి అయిన వృద్ధ స్త్రీని తనే వివాహమాడతానని సిద్ధపడ్డాడు. రూపధరుడికి ఆ వృద్ధ స్త్రీకి వివాహం జరిగిపోయింది. అందరూ లోలోపల ఏమనుకున్నా రాజకుటుంబానికి సంబంధించిన విషయం కనుక ఆ కురూపిని గౌరవించక తప్పింది కాదు. చక్కగా అలంకరించబడిన గదిలో పెండ్లి కుమార్తె ఉన్నది. రూపధరుడు అక్కడికి వెళ్ళాడు. ఆశ్చర్యం! అక్కడ అతడి కంటికి కనబడిన స్త్రీమూర్తి వృద్ధురాలు కాదు, ఒక చక్కని అందమైన యువతి, అపురూప సౌందర్యవతి. రూపధరుడు నివ్వెరపడి నువ్వెవరవు అని ప్రశ్నించాడు. నేనా, రూపధరుడి భార్యను. కొంత శాపం విముక్తి చెందిన ఆ వృద్ధ స్త్రీని నేనే అని నిజం వెల్లడించింది. ఇందుకు అతను మరీ ఆశ్చర్యపోయాడు. సుందరి, నీకు కలిగిన శాపం ఏమిటి? అది తొలగిన మార్గమేమిటి అని ఆత్రంతో అడిగేసరికి ఆమె ఇలా బదులు చెప్పింది. రాజకుమారా, కురూపినని ఎంతమాత్రమూ సంశయించక మీ మామ మాటను నిలబెట్టడం కోసమని నన్ను నీవు పెళ్లాడడానికి అంగీకరించటంతో నాకు సగం శాపం పోయింది. ఇక తక్కిన సగము అనగా పూర్తి శాపం పోవటానికి నిన్ను నేనొక ప్రశ్న వేస్తాను. నాకు శాప విముక్తి కావటం నీవు చెప్పే జవాబు మీదే ఆధారపడి ఉంటుంది అన్నది. ఆ ప్రశ్న ఏమిటి చెప్పమని రూపధరుడు ఆమెను తొందరపెట్టాడు. అప్పుడామె, ఈ సుందర రూపంలో నేను రోజూ కొన్ని గంటలు మాత్రమే కనిపించగలను కనుక ఆలోచించి చెప్పాలి. నేనే ఏ ఏ వేళల్లో ఈ రూపం ధరించాలి అని అడిగింది. తడుముకోకుండా రూపధరుడు, నీ ఇష్టమే నా ఇష్టం అన్నాడు. ఆ జవాబు వినగానే ఆ యువతి రూపంలో ఉన్న వృద్ధ స్త్రీకి పట్టలేనంత సంతోషం కలిగింది. వెంటనే రూపధరుని సమీపిస్తూ, నాకు మీరు ఏ అడ్డంకి చెప్పకుండా సమస్యను నా ఇష్టానికి వదిలేశారు కనుక ఇప్పటికి నా శాపం పూర్తిగా నివృత్తి అయింది. నేనిక అన్ని వేళలా ఈ స్వరూపంలోనే ఉండిపోగలను. పరుల కష్టాన్ని అర్థం చేసుకోగల, భార్య ఇష్టానికి అడ్డు చెప్పని మనసు గల మీలాంటి రాకుమారుని పెళ్లి చేసుకోవటం నా అదృష్టం అందామె. విషయం తెలుసుకున్న ఖడ్గసేన మహారాజు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కథ ఇక్కడితో సమాప్తం. తిరిగి మరొక చందమామ కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.